రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా కొందరు అత్యున్నత స్థాయి అధికారుల పేర్లు తెరపైకి వచ్చినట్లు సమాచారం. కేసులో అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్న సెట్ ఓ విశ్రాంత డీజీపీతో పాటు మరో డీజీని కీలక సాక్షులుగా చేర్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. కేసులో అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేసేందుకు సిట్ సిద్ధమైన తరుణంలో ఓ విశ్రాంత డీజీపీతో పాటు మరో డీజీని కీలక సాక్షులుగా చేర్చే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలిసింది. కోర్టు విచారణ సమయంలో వీరిద్దరి వాంగ్మూలాలే కేసును మలుపు తిప్పే అవకాశంగా భావిస్తున్న సిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీరిలో ఒకరు సుదీర్ఘకాలం డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందగా మరొకరు ఓ కీలక విభాగానికి అధిపతిగా ఉన్నారని తెలిపింది. గత ప్రభుత్వంలో వీరిద్దరూ కీలక బాధ్యతల్లో ఉండటంతో పాటు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు వీరిద్దరి వైపే వేలెత్తి చూపిస్తున్న నేపథ్యంలోనే సిట్ వీరిని సాక్షులుగా చేర్చడం ఆవశ్యమని భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ముగ్గురు బీఆర్ఎస్ ప్రముఖుల్ని కేసులో నిందితులుగా చేర్చాలని సిట్ నిర్ణయించినట్లు తెలుస్తూ ఉండగా తాజా పరిణామానికి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ముగ్గురు ప్రముఖులపై అభియోగాలు మోపేందుకు వీరిద్దరి వాంగ్మూలాలు తప్పనిసరి అని సిట్ భావిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ లో వీరి ప్రమేయం పెద్దగా లేకపోగా ప్రభాకర్ రావు బృందమే పూర్తిగా నడిపించిందనే విషయం సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో కీలక నేతల నుంచి నేరుగా ప్రభాకర్ రావు బృందానికి ఆదేశాలు అందేవని, అందుకు అనుగుణంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సిట్ భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే వీరిద్దరి విషయంలో పోలీసు ఉన్నతాధికారులు వాంగ్మూలాల సేకరణకు అనుమతించడంలో జాప్యం నెలకొన్నట్లు తెలిసింది. అయితే ప్రభాకర్ రావును లీగల్ ఇంటర్సెప్షన్ కు డిజిగ్నేటెడ్ అథారిటీగా నియమించడంలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా ఫోన్ అక్రమ ట్యాపింగ్ కు పాల్పడినా నియంత్రించడంలో ఈ ఇద్దరు ఉన్నతాధికారులు విఫలమయ్యారనే వాదన తెరపైకి వచ్చింది. అప్పటి ప్రభుత్వ పెద్దల నిర్ణయానికి అడ్డు చెప్పలేక వీరిద్దరూ మిన్నకుండిపోవడంతోనే విచ్చలవిడిగా అక్రమ ట్యాపింగ్ చోటు చేసుకుందనే అంశం చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో వీరి వాంగ్మూలాలు నమోదు చేసేందుకు సిట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సిట్ విచారణ సమయంలో ప్రభాకర్ రావు పదే పదే ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఫోన్ అక్రమ ట్యాపింగ్ జరిగిందని చెప్పినట్లు సిట్ పేర్కొంది. ఈ తరుణంలో బీఆర్ఎస్ ముఖ్యుల పాత్రను నిర్ధారించడంలో వీరి వాంగ్మూలాలు కీలకమవుతాయని నిర్ధారణకు వచ్చిన సిట్ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.